క్రీస్తునాథునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామములో ఈ యొక్క క్రీస్తు సందేశమునకు మిమ్మందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. మరి ఆరంభించుకునే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ఓ ప్రభువా, వాక్యము ద్వారా మీరు మమ్మల్ని నడిపిస్తారని, మీ యొక్క సత్యమును మేము అనుభవిస్తూ, మీ యొక్క జీవను పొందుకుంటూ, మీ యొక్క మార్గమును నడిచే భాగ్యమును ఇదిగో వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి కూడా దయచేయమని, వాక్యం ఆలకిస్తుండగా మీరు మాకు సహాయం చేయమని ఈ మనవులంటిని మా నాథుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునాథునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, మనమందరం కూడా ఈరోజు ధ్యానించుకునేటటువంటి అంశము విశ్వాసం కోల్పోవడం. మనందరి జీవితాల్లో, మరి ముఖ్యంగా క్రీస్తుని నమ్ముకొని క్రైస్తవ జీవితం జీవిస్తున్నటువంటి మన జీవితాల్లో విశ్వాసాన్ని పెంపొందించుకునే కొన్ని అనుభవాలు, అదేవిధముగా విశ్వాసాన్ని కోల్పోయే అనుభవాలు కూడా మన జీవితంలో తరచుగా వస్తూ ఉంటాయి. మరి దేవుని నమ్మాలని, దేవుని మార్గంలో జీవించాలని మనకు ఎంత ఆశ ఉన్నప్పటికీ మనకు ఎదురయ్యే కొన్ని పరిస్థితులు, కొన్ని కారణాలు, కొన్ని సందర్భాలు, కొన్ని సంఘటనలు మన యొక్క విశ్వాస జీవితం నుంచి మనల్ని దూరం చేస్తూ ఉంటాయి. మనమందరికీ కూడా తెలిసినటువంటి సంగతి ఏమిటంటే, క్రైస్తవ జీవితంలో విశ్వాసం లేకుండా క్రీస్తుని వెంబడించడం అనేది చాలా వరకు అసాధ్యమని చెప్పుకోవాలి. క్రీస్తుని వెంబడిస్తున్నామంటే మన జీవితంలో విశ్వాసం అనేది ఉండాలి. అదేవిధముగా ఆ యొక్క విశ్వాసాన్ని తరచుగా మనం పదును చేసుకుంటూ ముందుకు సాగిపోతూ ఉండడమే ఒక క్రైస్తవ జీవితం. అందుకని ప్రతి దివ్య బలి పూజలకు కూడా ఇది మన విశ్వాస రహస్యము అంటున్నప్పుడు మనమందరం కూడా తరచుగా చెప్తూ ఉంటాం, ప్రభువా మీ మరణమును ప్రకటిస్తాము, మీ ఉత్థానమును చాటిస్తాము, మీరు మరలా వచ్చే వరకు మేము వేచి ఉంటాము అని మన నోటి ద్వారా క్రైస్తవ సంఘం అంతా కూడా మనం చెప్తూ ఉంటాం. మరి ఈ యొక్క విశ్వాసాన్ని కోల్పోయే సందర్భాలు మన జీవితంలో వచ్చినప్పుడు మనం ఏ విధంగా బలంగా నిలబడాలో మనం ఈరోజు నేర్చుకోవాలి. అంతేకాకుండా ఈ యొక్క అంశమును తీసుకోవడానికి కూడా గల కారణం మనకు తెలుసు. గత కొద్ది నెలల క్రితం రష్యా మధ్య, ఉక్రెయిన్ మధ్య యుద్ధం, మరి ప్రస్తుతం ఇజ్రాయెల్ మధ్య, పాలస్తీనా మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం, మరి రాబోతున్న రోజుల్లో ఏ విధంగా పరిస్థితులు ఉండబోతున్నాయో మనకు తెలియదు. అంతేకాదు, ప్రతి ఒక్క దేశము కూడా తరచుగా పెద్ద పెద్ద అణుబాంబులతో సంసిద్ధం చేసుకుంటూ వాళ్ళు మేము సాఫ్గా ఉన్నాము, మేము మంచిగా ఉన్నాము, మాకు ఎలాంటి ఇబ్బంది లేదు అనే ఆలోచనతో జీవిస్తున్నారు. కావున ప్రియ సహోదరి సహోదరులారా, నీవు నేను గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే, విశ్వాసం మన యొక్క జీవితానికి ఏ విధంగా దోహదపడుతుంది, ఒకవేళ విశ్వాసం కోల్పోతే మన జీవితం ఏ విధంగా ఉండబోతుందో మనం ధ్యానించాలంటే, విశ్వాసం అనగా ఏమిటి? మనం చిన్నపిల్లలకు సత్యోపదేశ సంక్షేమంలో నేర్పిస్తుంటాం. కానీ మనం అందరం కూడా ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం ద్వారా మనం నేర్చుకుందాం. హీబ్రీయులకు రాసిన లేఖ 11వ అధ్యాయము 1వ వచనాన్ని మనం ఒకసారి చూసుకుంటే ఆ యొక్క విశ్వాసానికి ఉన్నటువంటి నిర్వచనం మనం తెలుసుకోవచ్చు. విశ్వసించుటయన మనము నిరీక్షించు విషయములందు నిస్సందేహముగా ఉండుట, మనము చూడజాలని విషయములను గూర్చి నిశ్చయముగా ఉండుట. ఈ యొక్క వాక్యమును మనం విన్నప్పుడు మనకు విశ్వాసం అనేది ఎంతో తేటతెల్లముగా కనిపిస్తూ ఉంటుంది. ఒకటి, మనము వేచి చూస్తున్నటువంటి వాటి గురించి నిస్సందేహముగా ఉండుట అనగా ఎలాంటి సందేహము లేకుండా
ఉండుట. అది రాబోతుందా లేదా అనేది మనకు తెలియకపోయినా మనం వాటి మీద ఎలాంటి సందేహం లేకుండా జీవించడమే విశ్వాసం. మరి రెండవదిగా, మనము చూడజాలని విషయములను గూర్చి నిశ్చయముగా ఉండుట. మనం ఏదైతే మనకు కనిపించదో వాటిని గురించి మనం నిశ్చయముగా ఉండాలి. ఈ యొక్క నిర్వచనం ప్రకారం చూసుకుంటే మానవ జీవితంలో, మన క్రైస్తవ జీవితంలో ఎన్నో సందర్భాల్లో విశ్వాసం లేదు అని చెప్పుకోవాలి. మనం చూసే వాటినే మనం ఎన్నో సందర్భాల్లో నమ్మడం లేదు. ఈ రోజుల్లో ఈ యొక్క సాంకేతిక పరిజ్ఞానం పెరగడం, ప్రతి ఒక్కటి కూడా ఈ యొక్క ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్స్లో, మరి అదేవిధంగా టీవీ ఛానల్స్ ద్వారా, అన్ని రకాల పరికరాల ద్వారా మనం చూస్తూ ఉన్నాం ఎక్కడ ఏం జరుగుతుందో. మరి ఈ రోజుల్లో ఈ యొక్క ఫోటోగ్రఫీలో ఎవరి ఫోటో తీసి ఎవరి తలను అతికిచ్చి వాళ్ళు పబ్లిష్ చేస్తున్నారో కూడా మనకు తెలియడం లేదు. మరి ఇలాంటి ప్రపంచంలో కనిపించని వాటి గురించి మనం ఏ విధంగా నిశ్చయంగా ఉండాలి, రాబోతున్నటువంటి మనం విశ్వసిస్తున్నటువంటి వాటి గురించి నిస్సందేహంగా ఏ విధంగా ఉండాలి, చాలా చాలా పరీక్షకు గురయ్యేటటువంటి సందర్భాలు. ప్రతి ఒక్క విశ్వాసి కూడా దేవునిలో పరీక్షకు గురి కావాలి. మన యొక్క విశ్వాసం పరీక్షించబడాలి. అప్పుడే మనకు దేవుని మీద నిజమైనటువంటి విశ్వాసం, నిజమైనటువంటి నమ్మకంతో మనం ముందుకు వెళ్ళగలుగుతాం. కావున ప్రియ సహోదరి సహోదరులారా, ఒకసారి మనమందరం కూడా వాక్యాన్ని ధ్యానించుకుందాం. వాక్యం అనుసారంగా మనం ఒకసారి ధ్యానించుకుంటే, శిష్యులందరూ కూడా యేసుప్రభుతో కలిసి జీవించారు, యేసుప్రభుని అనుభవించారు. యేసుప్రభు చేసిన అసాధారణమైనటువంటి అద్భుతములను కూడా వాళ్ళు కనులారా గాంచి ఉన్నారు. అనగా మరణించినటువంటి ఒక బాలికను లేపడం, అదేవిధంగా మరణించిన లాజరును తిరిగి జీవంతో నింపడం, మరి కుంటివారిని, గుడ్డివారిని, మూగవారిని, కళ్ళు లేనటువంటి వారిని ఏ విధంగా ప్రభు స్వస్థపరిచి ఉండడం మనం వాక్యములో వింటూ ఉన్నాం. ఇవన్నీ కూడా ప్రభు శిష్యులు లేనట్టు సందర్భాల్లో చేయడం లేదు, శిష్యులు అక్కడ ఉన్నప్పుడే చేశాడు అని మనం అందరం కూడా వింటూ ఉన్నాం పరిశుద్ధ గ్రంథం ప్రకారం. మరి ఎన్నో సందర్భాల్లో ప్రియ సహోదరి సహోదరులారా, నీవు నేను గమనించవలసిన విషయం ఏమిటంటే, ఆ యొక్క ప్రభువు వారిని పిలుస్తూ ఉన్నాడు. పిలిచిన తర్వాత వారికి తగినటువంటి తర్ఫీదును ఇస్తున్నాడు. ఏ విధమైన తర్ఫీదు అంటే, ప్రభు ఎన్నో సంఘటనలు, అద్భుతములు చేయడం ద్వారా శిష్యులలో ఉన్నటువంటి అల్ప విశ్వాసాన్ని కొద్ది కొద్దిగా తీసివేసి వారికి పరిపూర్తి విశ్వాసముతో నింపడానికి ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇవన్నీ జరిగిన తర్వాత ప్రభు చనిపోయి తిరిగి లేచాడు అని శిష్యులు అందరూ చెప్తున్నప్పుడు పునీత థోమస్ గారు సందేహాన్ని వ్యక్తపరుస్తున్నారు. అందుకే అంటున్నాడు, నేను ప్రభువు యొక్క గాయములలో నా విరేలు ఉంచి అనుభవిస్తే తప్ప నేను నమ్మను అని చెప్తున్నప్పుడు ప్రభువుకు థోమాస్ గారికి జరిగినటువంటి సంఘర్షణను మనం ఒకసారి ధ్యానించుకుందాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 27వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుంటే వాక్యం తెలియజేస్తుంది, అప్పుడు యేసు తోమాతో, నీ వ్రేలు ఇక్కడ ఉంచుము, నా చేతులు చూడుము, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచుము. పునీత థోమస్ గారు ఈ యొక్క సంభాషణను ఇతర శిష్యులతో చెప్పినప్పటికీ ప్రభు వాటిని ముందుగానే గ్రహించి ఉన్నాడు. అందుకనే ప్రభువే స్వయంగా థోమాసు చెప్తున్నాడు, నీ యొక్క సందేహం ఏదైతే ఉందో, ఇదిగో నీ యొక్క సందేహంను తీసివేసి పరిపూర్తిగా ఉన్నటువంటి ఒక విశ్వాసిలాగా జీవించాలి అని తెలియజేస్తూ తదుపరి వాక్యంలో అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము అని ప్రభు చెప్తున్నారు. మరి మన క్రైస్తవ జీవితంలో కూడా మనకు విశ్వాసం కోల్పోయేటటువంటి సందర్భాలు మన జీవితంలో ఏర్పడితే, భార్య భర్తను, భర్త భార్యను, భార్యాభర్తలు కలిసి పిల్లలను, పిల్లలు భార్యాభర్తలను విశ్వాసముతో నింపాలి. ఒక చిన్న విరామం తీసుకుందాం, విరామం తర్వాత కలుద్దాం.
విరామం తర్వాత తిరిగి స్వాగతం. విశ్వాసం కోల్పోయేటటువంటి సంభాషణలు కాకుండా విశ్వాసాన్ని పెంపొందించేటటువంటి సంభాషణలతో నీవు నేను ధ్యానించుకోవాలి ప్రియ సహోదరి సహోదరులారా. ఎందుకంటే రాబోతున్నటువంటి రోజులు ఎన్నెన్నో పరీక్షలకు గురయ్యే సందర్భాలు మన జీవితంలో రావచ్చు. క్లిష్ట పరిస్థితులు మనకు రావచ్చు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ప్రస్తుత సందర్భం చూసుకుంటే గాజాలో ఉన్నటువంటి ప్రజలు చెల్లాచెదురైపోతున్నారు. అయినప్పటికీ ఇలాంటి సందర్భాలు మన జీవితంలో ఒకవేళ ఎదురైతే నేను విశ్వాసిగా ఉండగలుగుతానా, లేకపోతే నా యొక్క విశ్వాసం పటాపంచలైపోతుందా? ఒక్కసారి ధ్యానించుకోవాలి. మనం వారి యొక్క సందర్భాల్లో ఉంచుకొని, వారి యొక్క పరిస్థితులను ఊహించుకొని, నా యొక్క విశ్వాసం ఎంత బలమైనదో ఒకసారి ధ్యానించుకోవాలి. అందుకనే మనం ఒకసారి చదువుకుంటే యోహాను సువార్త 20:29 ప్రభు తెలియజేస్తున్నారు, నీవు విశ్వసించినది నన్ను చూచుట వలన కదా, చూడకయే నన్ను విశ్వసించు వారు ధన్యులు అని యేసు పలికెను. ఇంగ్లీష్లో ఒక సామెత ఉందండి, అవుట్ ఆఫ్ సైట్ ఈజ్ అవుట్ ఆఫ్ మైండ్. అనగా మన కళ్ళ నుంచి దూరమైనది ఒకరోజు మన యొక్క మనసులో నుంచి, మన యొక్క హృదయంలో నుంచి దూరం అయిపోతుంది. అందుకనే మనతో జీవిస్తున్నటువంటి ఒక వ్యక్తి చనిపోతే మనం ఎంతో రోధిస్తూ ఉంటాం, ఎంతో బాధపడుతూ ఉంటాం. మరి కొన్ని సంవత్సరాల తర్వాత కొద్దిగా మనము అతన్ని మర్చిపోతుంటాం, ఆమెను మర్చిపోతుంటాం. ఇది ఏ విధంగా సాధ్యం అంటే, మన కళ్ళ నుంచి మనకు దూరమైనటువంటి వ్యక్తులు, దూరమైన వస్తువులు ప్రస్తుత కాలంలో మనకు బాధను కనపరిచిన కొద్ది సంవత్సరాల తర్వాత, కొద్ది నెలల తర్వాత మనము మర్చిపోతూ ఉంటాం. మరి ఈరోజు ప్రభు మనకు తెలియజేస్తున్నారు, తోమాస్తో చెప్తున్నాడు, నువ్వు నన్ను చూసావు కావున విశ్వసిస్తున్నావు, కానీ నన్ను చూడక విశ్వసించే వాళ్ళు ఇంకా ఎంతో ధన్యులు. అనగా అందుకనే మనం హెబ్రీయులకు రాసిన లేఖ 11:1 వింటున్నాం, నిరీక్షణతో ఉండు వాటిని గురించి నిస్సందేహముగా ఉండడం, కనిపించని వాటి గురించి మనకు నిశ్చయముగా ఉండడం. ఇలాంటి సందర్భాలు మన జీవితంలో ఏర్పడతాయనేటువంటి విషయము ప్రభువుకు ముందుగానే తెలుసు. కావున మనందరి జీవితంలో ఏదో ఒక సమయంలో, ఏదో ఒక కాలంలో, ఏదో ఒక వయస్సులో మనకి ఇలాంటి సందర్భాలు రావచ్చు. మరి ముఖ్యంగా ఉదాహరణకు తెలియజేసుకుంటే, మనం ధ్యానించుకుంటే బాధలు కావచ్చు, మనకిష్టమైన వారిని కోల్పోవడం కావచ్చు, ఇతరుల చేత మోసపోవడం కావచ్చు, మన జీవితంలో ఉన్నటువంటి ఒత్తిడి కావచ్చు, భయం కావచ్చు, ఒంటరితనం కావచ్చు, మరి వ్యాధులు కావచ్చు. ఈ సందర్భాలన్నీ కూడా మన జీవితంలో ఏదో ఒక కాలంలో మనం అనుభవిస్తూనే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం. కానీ ఒక క్రైస్తవుడుగా, క్రైస్తవురాలుగా ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాలి, అదేమిటంటే నాలో నిజమైనటువంటి విశ్వాసం ఉందా, లేకపోతే ప్రభుతో కేవలం లావాదేవీలు చేసుకునేటటువంటి విశ్వాసం మాత్రమే ఉందా? మనం పని చేస్తున్నప్పుడు, ఒక ఆఫీసులో కావచ్చు, ఒక బిజినెస్ కావచ్చు, మనము పరిస్థితులకు అనుగుణంగా ప్రజల మీద విశ్వాసం ఉంచుతూ ఉంటాం, నమ్మకం ఉంచుతూ ఉంటాం. పలానా వ్యక్తి నాకు మోసం చేయడు, పలానా వ్యక్తి నాకు తోడుగా ఉంటాడు అని ఆలోచించినప్పటికీ ఆ యొక్క వ్యక్తి ఒకవేళ నీ జీవితంలో అనుకోని విధంగా మోసం చేస్తే మనం అంటూ ఉంటాం, నేను అప్పుడే ఊహించుకున్నాను ఈ విధంగా చేస్తాడు అనే ఆలోచన. కానీ ప్రభువుతో అవసరం వచ్చినప్పుడు విశ్వాసం కలిగి, అవసరం లేనప్పుడు విశ్వాసం నాకు అవసరం లేదని, బాధలు కష్టాలు వచ్చినప్పుడు దేవుని మీద నమ్మకం ఉంచుతా అని, లేకపోతే మిగతా సందర్భాల్లో దేవుడు నాకు అవసరం లేదని, ఈ విధంగా మన యొక్క విశ్వాసం ఉంది అంటే మన యొక్క విశ్వాసం నిలకడ లేనటువంటి విశ్వాసంగా నన్ను నేను చెప్పుకోవాలి. మన యొక్క విశ్వాసం ఏ విధంగా ఉండాలంటే, అది ఏదైనా, ఎలాంటి సందర్భమైనా, ఎలాంటి కష్టమైనా, నేను నమ్ముకున్నటువంటి నా ప్రభు నన్ను ఒంటరిగా వదిలిపెట్టడు, నన్ను ఏ విధంగా కూడా దూరం చేయడు, నా ప్రభు నాతో నడుస్తాడు అనేటువంటి ఒక్క విషయము నీవు నేను గుర్తుపెట్టుకోవాలి. అందుకని మనం చాలా సందర్భాల్లో
మనకి ఎలాంటి బాధలు కష్టాలు వచ్చినా నీవు నేను గుర్తుపెట్టుకొని దేవునికి చెప్పవలసిన విషయం ఏమిటంటే, ఈ యొక్క పాట ద్వారా చెప్తూ ఉంటాం, మలచుము మార్చుము నా యేసయ్యా. నిన్ను నన్ను మన యొక్క ప్రభు మలచాలని మార్చాలని ప్రార్థన చేయాలి. కానీ ప్రభు నాకు అవసరం లేదు, నాకు ప్రభు మీద నమ్మకం పోయింది అనేటువంటి మాటలు ఒకవేళ నీవు నేను మాట్లాడుతున్నట్లయితే ఈరోజు గుర్తుపెట్టుకోవాలి ప్రియ సహోదరి సహోదరులారా. మరి అదేవిధంగా యోహాను సువార్త 20 మనం ఒకసారి చదువుకుంటే, యోహాను ఆ యొక్క సువార్తను రాయడానికి కలిగినటువంటి ఉద్దేశమును కూడా నీకు నాకు తెలియజేస్తున్నాడు. యేసు ప్రభు తోమాస్ గారితో మాట్లాడిన సంభాషణ పక్కన పెట్టి వేస్తే, యోహాను గారు సువార్తను ఎందుకు రాశారు, దాని యొక్క ఉద్దేశం ఏమిటి అని ఒకసారి మనం ధ్యానించుకుంటే 30 తెలియజేస్తుంది, యేసు మరెన్నో సూచక క్రియలు శిష్యుల ఎదుట చేసెను, అవన్నీ ఈ గ్రంథమున వ్రాయబడలేదు. శిష్యుల ఎదుట సూచక క్రియలు ప్రభు చేస్తున్నాడు అనగా, శిష్యులందరూ కూడా యేసు ప్రభు చేస్తున్నటువంటి ప్రతి ఒక్క అద్భుతము ప్రభు తన్ను తాను గణపరుచుకోవడానికి కాదు, తను తాను పేరు ప్రఖ్యాతులు పెంపొందించుకోవడానికి కాదు, వీరికి ఒక సూచనగా, ఇదిగో నేను చేస్తున్నటువంటి యొక్క అద్భుతాలు నా యొక్క పేరు కోసం కాదు, ప్రఖ్యాతి కోసం కాదు, కానీ మీకు సూచనగా ఉండడానికి. నీ జీవితంలో బాధలు కష్టములు ఎదురైనప్పుడు, శిష్యులు ఒంటరిగా ఉన్నప్పుడు, ప్రభువు వారి నుంచి దూరం వెళ్ళిపోయినప్పుడు, కాపరి లేనటువంటి గొర్రెల్లాగా తిరుగుతూ ఉన్నప్పుడు జరిగినటువంటి ప్రతి ఒక్క సందర్భమును మీరు గుర్తు చేసుకొని వాటిని ఒక సూచనగా, ఒక గుర్తుగా నీవు నేను తెలుసుకోవాలని ప్రభువు చేసి ఉన్నాడు. మరి మనందరి జీవితంలో ప్రియ సహోదరి సహోదరులారా, మన యొక్క విశ్వాసం కోల్పోకుండా ఉండాలి అంటే నీవు నేను చేయవలసినటువంటి మొట్టమొదటి విషయం ఏంటంటే, దేవుడు నీ జీవితంలో ఎన్ని అద్భుత కార్యములు చేశాడు, దేవుడు నీ జీవితాన్ని ఏ విధంగా నడిపించాడు, దేవుడు ఏ విధంగా నీ జీవితంలో నీకు కనిపించకపోయినా నిన్ను, నీ కుటుంబాన్ని, నీ యొక్క ఉద్యోగమును ఏ విధంగా దేవుడు నీకు ఒక సపోర్ట్గా ఉంటూ ఉన్నాడు. ఈరోజు గమనించాలి. మన జీవితాన్ని, మన యొక్క గతాన్ని మనం మననం చేసుకోలేకపోతే మనం దేవుని ఎప్పటికీ కూడా మన జీవితంలో గుర్తు చేసుకోలేం. మనం ఎప్పుడు కూడా మన యొక్క జీవితం ఏ విధంగా ఉంటుందంటే, రాబోతున్నటువంటి తెలియనటువంటి భవిష్యత్తు గురించి మనము అయోమయంలో పడి బాధపడుతూ ఉంటామే. కానీ గతాన్ని ఒకసారి నెమరు వేసుకుంటే, చిన్నప్పటి నుంచి నువ్వు ఎప్పటి వరకు అయితే నీ వయసు ఉందో అంతవరకు, ఈ రోజు వరకు కూడా దేవుడు ఏ విధంగా నిన్ను నడిపిస్తూ ఉన్నాడు, ఏ విధంగా దేవుడు నీకు తోడై ఉంటున్నాడో మనం మర్చిపోతూ ఉంటాం. ఈరోజు మనము విశ్వాసం కోల్పోకుండా ఉండాలంటే చేయవలసిన మొట్టమొదటి పని ఇది. మన యొక్క గతాన్ని ఒక్కసారి నెమరు వేసుకోవాలి. మనం పాడుతూ ఉంటాం, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. ఇలాంటి విశ్వాసాన్ని నేను గుర్తుపెట్టుకోవాలి. దేవుడు నేను దేవుని మర్చిపోయినా నన్ను దేవుడు ఎన్నటికీ కూడా మర్చిపోడు. నేను దేవుని మార్గంలో నడచకపోయినా దేవుడు నన్ను విడువడు. శ్రమలో బాధలో నేను దేవుని విస్మరించినా నా యొక్క దేవుడు నన్ను విడవక నా తోడై ఉంటాడు అనేటువంటి విశ్వాసం క్రైస్తవులమైన మనము కలిగి ఉండాలి ప్రియ సహోదరి సహోదరులారా. కావున ఈరోజు ఈ యొక్క తోమాసు ద్వారా తను చూపించినటువంటి అవిశ్వాసం ఏ విధంగా మనకు ఒక ఉదాహరణగా ఉందో, ప్రభు తోమాస్ గారితో మాట్లాడిన మాటలను మనం చేసుకొని మన యొక్క జీవితంలో కూడా అలాంటి అవిశ్వాసం ఉన్నట్లయితే ఆ యొక్క అవిశ్వాసాన్ని తీసేసి విశ్వాసాన్ని పెంపొందించుకోవాలి. అదేవిధంగా విశ్వాసం కోల్పోకుండా మన యొక్క జీవితాన్ని, మన యొక్క గతాన్ని ఒకసారి నెమరు వేసుకొని, నీకు నాకు ఏ విధమైన కష్టాల ద్వారా నేను దేవునికి దూరం అయిపోయాను, కానీ అవే కష్టాల ద్వారా దేవుడు నన్ను తన దగ్గరికి పిలుచుకున్నాడు, దేవుడు విశ్వాసం ద్వారా నన్ను ఇంకా దగ్గరికి మార్చాడు. ఒకసారి మనం చేసుకుందాం. మరి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ఓ ప్రభువా, అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము అని మీరు మాకు నేర్పించి ఉండగా, మా యొక్క జీవితంలో విశ్వాసం కోల్పోయే సందర్భములు ఒకవేళ ఉన్నట్లయితే వాటిని మీకు సమర్పిస్తున్నాము. మరి వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి. వారి యొక్క జీవితంలో
అవిశ్వాసపు సంఘటనలు ఒకవేళ ఉన్నట్లయితే వాటిని తొలగించి విశ్వాసంతో మమ్మందరినీ కూడా నింపమని ఈ మనవులంటి మా నాథురైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ప్రియ సహోదరి సహోదరుడా, వచ్చే వారం ఇదే అంశం మీద మరొక ఉదాహరణతో ధ్యానించుకుందాం. మరి దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించునుగాక. మే గాడ్ బ్లెస్ ఆల్ ఆఫ్ యూ.